ఉల్లిపాయలు వేసింది, టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత దగ్గర తిప్పి మూత పెట్టింది. ఇప్పుడు చికెన్ రెడీ అయింది. కడుగు శుభ్రంగా తింటేందుకు తిప్పుతున్నా చెప్పొద్దు. మన ఇద్దరికే లేదులే, ఎందుకంటాడు కాసేపు నాకే అర్థం కాదు. నీకేం చెప్పి పోతే సార్ శనక్కాయలు ఏమో మరి చికెన్ రాక్కోయికలే బాగాలేవు. మన మైండ్ సెట్ బాగుంటే అందరికి బాగున్నట్టే. హాయ్ ఫ్రెండ్స్, అన్నీ వేసింది. మొత్తం ఉడికినాయి, పచ్చిమిరకాయలు మగ్గినాయి, టమాటాలు మగ్గినాయి, ఉల్లిపాయలు మగ్గినాయి, ఉప్పు వేస్తుంది, వేసింది, పసుపు వేసింది, గరం మసాలా వేయాలి. అడిగిండు మాట నిజమే. ఏలి అన్న అడిగిండు, మరి వేసవన్నయ్య కలిపి బాకీ ఉంది. నాకే అర్థం కావట్లా. నేను కూడా ఉంటే ఉంటా, లేక ఇంటికి వస్తా. ఇప్పుడు కారం వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, జరిగేది లైట్గా వేసింది, ఇంకా కొంచెం ఘాటుగా ఉండాలంట. ఓకే ఓకే ఇంక చాలు. ఏ బాగా తోటి గరగర తిప్పింది. ఘాటు. పిల్లలు లేరు. హలో ఫ్రెండ్స్, నాకేం కుదిరిందిరా కోట. 2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని సెకండ్ హ్యాండ్ మేత్రిగా పోతాను. మళ్ళీ ఏం తక్కువ అంటరా? దాంట్లో కమిషన్ ఉందంట 50,000. దానిలో బాగుంటుండో కాటేజ్కి లేత కర్రలతో. అతనికేదో ఆదా వచ్చేనే కదిలింది. అతను గట్టిగా ఉంటుంది, డబ్బులు కాడ అంటే ఏమో బాగున్నది అందరూ అంటున్నారు. మరి ఆదా ఉంటేనే పోతుంది క్యాండిడేట్ అని అన్నా నేను కూడా. మరి అట్నే ఉంటుందిలేరా కోట. యార్ర కోట, మేము వీడియో తీసుకోవాలి. ఆగ్రా కోట. నాకు మళ్ళీ ఇది మాట్లాడాక